హాయ్ అండి, వెల్కమ్ టు మంజు వ్లాగ్స్ 4842. ఏంటి ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? విజయవాడలోనే ఉంటున్న మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? వాళ్ళ పిల్లలైతే సినిమాలు వేశారనమాట. మనవడు మనవరాలు వాళ్ళు భిక్ష అయితే పెట్టుకున్నారు ఒక 200 మెంబర్స్కి. అందుకని చెప్పి వెళ్తున్నాము, మమ్మల్ని కూడా పిలిచారు, అందుకని వెళ్తున్నాం అనమాట. పిల్లల్ని అయితే తీసుకెళ్ళడం లేదండి, వాళ్ళకి స్కూల్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళకైతే రెడీ చేసి లంచ్ బాక్స్ అది కట్టేసి వాళ్ళని అయితే పంపించేసామండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే రెడీ అయిపోయామండి, నేను మా హస్బెండ్. ఇంకా పూజలోకి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా కొనేసుకున్నాను, తర్వాత ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. అలాగే జల్లో పెట్టుకోవడానికి పువ్వులు లేవన్నమాట, ఇంకా పువ్వులు కూడా తీసుకున్నాను. ఇంకైతే ఇక్కడికి వచ్చేసామండి. చూడండి, మేము వచ్చేటప్పటికే సగం పూజ అయితే అయిపోయిందంట, ఇంకా పావుగంట ఉంది అనగా అప్పుడైతే వెళ్ళామండి. హారతి కూడా ఇచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా మంది జనాలు వచ్చారండి. చూడండి, వీళ్ళు ఏంటంటే టెర్రస్ పైన పెట్టుకున్నారు భజన. మరి ఎక్కువ మందికి సరిపోవాలి కదా, అందుకని చెప్పి టెర్రస్ పైన పెట్టుకున్నారు. అందరికీ చక్కగా ప్లేస్ అయితే సరిపోయింది. అలాగే డెకరేషన్ కూడా సింపుల్గా చాలా అంటే చాలా బాగా చేశారండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా హారతి ఇస్తున్నారు చూసారు కదా. ఇంకా వీళ్ళ భజనలు కానీ పాటలు పాడడం విధానము ఎంత బాగుంది అంటే, చాలా మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే, పాటలు కూడా చాలా బాగా పాడారనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ అయితే హారతి ఇచ్చిన తర్వాత ముందు స్వామిలందరికీ కూడా ఒక పక్కన భోజనాలు అయితే పెట్టేశారండి. ఇంకా వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ తాంబూలాలు కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం కూర్చున్నాము భోజనాలకి. ఇంకా భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా దేవుని భోజనాలు అంటే చెప్పనవసరం లేదండి, ఎక్కడైనా సరే దేవుని భోజనాలు చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు కూడా ఇష్టం అనమాట. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలా దండం అది మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి దండం అయితే పెట్టుకున్నాను. ఇంకా తినేసిన తర్వాత కాసేపు అలా కూర్చున్నానండి. ఇంకా మా పిన్ని వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళు కవర్లోని ప్రసాదము, తర్వాత అరటిపళ్ళని, తర్వాత దానిమ్మకాయలు, యాపిల్ అన్నీ పెట్టించారండి. ఇంకా లాస్ట్లో నాకు తాంబూలం కూడా పెట్టి పంపించారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకైతే మా హస్బెండ్ నేను బయలుదేరిపోయామన్నమాట. ఎందుకు మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయింది కదా, కాసేపు కూర్చుందాం అనుకున్నాను. ఇంకా వీళ్ళు వచ్చేస్తారు కదా అని చెప్పి గబగబా